మీరు రోజు యూపీఐ పేమెంట్స్ చేయడానికి, మనీ రిసీవ్ చేసుకోవడానికి ఎక్కువ ఫోన్‌పే యాప్ యూజ్ చేస్తుంటారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. మీకు అవసరమైనప్పుడు ఫోన్‌పే యాప్ నుండే మీరు పర్సనల్ లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మినిమమ్ 50,000 నుంచి అప్ టు 5,00,000 లోపు పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఆన్‌లైన్‌లోనే. నేను కూడా ట్రై చేశాను. నాకైతే 5,00,000 వరకు పర్సనల్ లోన్ ఎలిజిబిలిటీ ప్రొవైడ్ చేశారు. మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇందులో మనకి 40 కంటే ఎక్కువ ట్రస్టెడ్ లెండర్స్ అయితే ఉన్నారు. సో ఒకరు కాకపోయినా ఇంకొకరు మీ ఎలిజిబిలిటీ బట్టి పర్సనల్ లోన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఫోన్ పే యాప్ లో మీరు పర్సనల్ లోన్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీ ఫోన్ పే యాప్ అనేది ప్లే స్టోర్ నుండి అప్డేట్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత హోమ్ సెక్షన్ లో అక్కడ లోన్స్ అనే ఒక కేటగిరీ ఉంటుంది. అక్కడ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా మీకు పర్సనల్ లోన్ అని, గోల్డ్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని, తర్వాత కిందకి వెళ్తే బైక్ లోన్ అని కూడా ఉంటుంది. ఇందులో మీరు ఏది కావాలంటే దానికి అప్లై చేసుకోవచ్చు. ఆ బాటంలో మీకు 40 ట్రస్టెడ్ పార్ట్నర్స్ అని చూపిస్తున్నారు. ఇందులో మనకి చాలా లెండర్స్ అయితే ఉన్నారు. ఇందులో ఎవరైనా సరే మీ ఎలిజిబిలిటీ బట్టి పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. తర్వాత పైకి స్క్రోల్ చేసుకోండి. అక్కడ మీకు పర్సనల్ లోన్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే చాలా మందికి ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ వేరే యాప్స్ అని చూపిస్తారు. ఇన్స్టా మనీ అని, క్రెడిట్ బి కానీ, మనీ వేవ్ కానీ ఇలాంటివి వస్తాయి. డైరెక్ట్గా మీకు ఫోన్పేలో పర్సనల్ లోన్ అప్లై చేసుకునే ఆప్షన్ అయితే రాదు. ఎందుకంటే మీ ఎలిజిబిలిటీ అనేది వీళ్ళకి తెలియదు కాబట్టి సో మీకు ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయరు పర్సనల్ లోన్ డైరెక్ట్గా అప్లై చేయడానికి. దానికోసం ముందుగా మీరు చేయాల్సింది బ్యాక్ వచ్చిన తర్వాత మీకు లోన్స్ ఆప్షన్లోనే పక్కన గెట్ ఫ్రీ క్రెడిట్ స్కోర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని మీ పాన్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీకు ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకొని గెట్ మై క్రెడిట్ స్కోర్ మీద క్లిక్ చేయండి. మీ క్రెడిట్ స్కోర్ అనేది ఫోన్పే యాప్లో చూపిస్తుంది. ఆ తర్వాత మీ ఎలిజిబిలిటీ బట్టి మీ క్రెడిట్ స్కోర్ అవన్నీ చెక్ చేసుకొని ఆ 40 లెండర్స్ ఎవరైతే ఉన్నారో ఫోన్పేతో టైఅప్ అయిన వాళ్ళు, అందులో ఎవరైనా మీకు లోన్ ఇవ్వడానికి రెడీగా ఉంటే అప్పుడు మీరు డైరెక్ట్గా ఫోన్పేలో పర్సనల్ లోన్ అప్లై చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది. ఆ తర్వాత మీకు దానికి ఎలా అప్లై చేయాలి, ఎలా ఉంటుంది, ఏమేమి చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వన్స్ మీ క్రెడిట్ స్కోర్ అనేది ఫోన్పే యాప్లో చెక్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకొని మళ్ళీ చెక్ చేయండి పర్సనల్ లోన్ ఆప్షన్లోకి వచ్చి. ఆ తర్వాత మీకు కానీ ఎలిజిబిలిటీ ఉంటే ఎవరైనా లెండర్స్ మీకు పర్సనల్ లోన్ ఇవ్వడానికి రెడీగా ఉంటే మీకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. అక్కడ మీకు డైరెక్ట్గా అమౌంట్ చూపిస్తారు ఎంతవరకు మీకు పర్సనల్ లోన్ వచ్చే ఛాన్స్ ఉంటుందని. నాకైతే 25,000 రూపీస్ నుంచి 4 lakhs వరకు లిమిట్ చూపించారు. అక్కడ వచ్చిన అమౌంట్ అంతా నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు 2 lakhs వరకు అవసరం ఉంటే అక్కడ లైన్ ఇలా బ్యాక్కి డ్రాక్ చేస్తే సరిపోతుంది. మీకు అమౌంట్ అనేది చేంజ్ అవుతుంటుంది. అండ్ కింద మీకు ఈఎంఐ ప్లాన్స్ కూడా మారుతూ ఉంటాయి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ, తర్వాత పర్ మంత్కి ఈఎంఐ ఎంత కట్టాలి అవన్నీ చేంజ్ అవుతుంటాయి. మీరు ఎంత అమౌంట్ తీసుకోవాలనుకున్నారో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో నేను ఒక అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను 2,50,000. కిందే మనకి ఈఎంఐ ప్లాన్స్ ఉంటాయి 60 months, 48 months అలాగా. అండ్ పక్కనే మీకు పర్ మంత్కి ఈఎంఐ ఎంత పడుతుందో చెప్తున్నారు. అక్కడ మనకి ఈఎంఐ మంత్స్ కింద మనకి పర్ మంత్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుందో చూపిస్తున్నారు. అది మారుతూ ఉంటుంది. మీ ఎలిజిబిలిటీ బట్టి చెక్ చేసుకోండి. అక్కడ వేవ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు తీసుకునే లోన్ అమౌంట్కి ఫుల్ డీటెయిల్స్ చూపిస్తారు సమ్మరీ కింద. సో ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ లోన్ అమౌంట్ ఎంత, దానికి ఎవ్రీ మంత్ ఈఎంఐ ఎంత కట్టాలి, ఎన్ని మంత్స్లో తిరిగి కడుతున్నారు, మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, 12 monthsకి క్యాల్కులేట్ చేసుకోండి. అక్కడ 1 monthకి చూపిస్తూ ఉంటారు. అండ్ కింద మీకు టోటల్ లోన్ అమౌంట్ ఎంత, దాంట్లోంచి ప్రాసెసింగ్ ఫీజు తీసేగా రిమైనింగ్ ఎంత అమౌంట్ మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ కింద బాటంలో టోటల్ లోన్ అమౌంట్కి మీరు ఇంట్రెస్ట్ కలిపి ఎంత తిరిగి పే చేయాలి వాళ్ళకి అవన్నీ ఉంటాయి. సో ఇలా మీరు ఎప్పుడైతే లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే కింద కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు స్టెప్స్ ఓపెన్ అవుతాయి. ఆఫర్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు, మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలి. తర్వాత పేజ్లో మీరు బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏం వర్క్ చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు, మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇచ్చుకున్న తర్వాత మీకు నెక్స్ట్ పేజ్లో కేవైసీ ఉంటుంది. డిజీ లాకర్ ద్వారా కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే తర్వాత మీకు ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకుని వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత పేజ్లో మీకు ఆటోపే సెటప్ ఉంటుంది. అంటే మీరు ఎవ్రీ మంత్ తిరిగి ఈఎంఐ పే చేయాలి కదా లోన్ తీసుకున్న తర్వాత. ఆ అమౌంట్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవ్వాలనేది మీరు ఆటోపే సెటప్ అనేది చేసుకోవాలి. దానికోసం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చుకోండి. తర్వాత ఆటోపే సెటప్ కోసం డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మీకు రివ్యూ వస్తుంది మీకు లోన్ సంబంధించి. అవన్నీ మీకు ఓకే చేసుకున్నట్టయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. వాళ్ళు వెరిఫై చేసుకొని మీరు మీ యొక్క ఎలిజిబిలిటీ అవన్నీ చెక్ చేసుకొని మీకు ఇవ్వాలా వద్దని డిసైడ్ అవుతారు. ఇస్తే మీకు అమౌంట్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆటోపే సెటప్ కోసం దాంట్లోకి అమౌంట్ యాడ్ చేస్తారు. లేదంటే అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మీరు ఫోన్పే యాప్లో పర్సనల్ లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత మీరు మేనేజ్ చేసుకోవాలన్నా, లోన్ అమౌంట్ అవన్నీ చెక్ చేసుకోవాలన్నా ఫోన్పే యాప్లోనే లోన్స్ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకొని మీరు తీసుకున్న లోన్ అమౌంట్ అన్నీ అక్కడ చూపిస్తుంది. దాని హిస్టరీ కానీ, తర్వాత ఈఎంఐస్ ఎప్పుడు కట్టాలి అవన్నీ అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇది కానీ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే మనకి ఇంకా అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
పోనా వాళ్ళ ఫిన్కార్ప్ కానీ, బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ కానీ, నావీ యాప్‌లో పర్సనల్ లోన్ కానీ, మనీవేవ్ యాప్‌లో పర్సనల్ లోన్ కానీ, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ మనకి వీడియోస్ చేశాను ఆల్రెడీ. పైన ఐకార్డ్స్‌లో ఎండ్ స్క్రీన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చూడండి మీకు ఏది బెటర్‌గా అనిపిస్తే దానికి అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో పోనా వాళ్ళ ఫిన్కార్ప్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అది కూడా డైరెక్ట్‌గా ఒకసారి అప్లై చేసుకొని చెక్ చేసుకోండి. మీ ఎలిజిబిలిటీ బట్టి పర్సనల్ లోన్ అనేది ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇంతవరకు వీడియో చూస్తున్నట్టయితే థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.